మినిస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వు. అప్పుడంటే ఆ మినిస్టర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని మీ చేత ముందే కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడెలాగో ఆ మినిస్టర్ నిన్ను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వు. ఆ మినిస్టర్ని లోపలేస్తాను. సార్, నన్ను అర్థం చేసుకోండి. మినిస్టర్ మీద కంప్లైంట్ అంటే పెద్దవాళ్లతో గొడవకు దిగడమే. నాది ఆ స్థాయి కాదు. నన్ను వదిలిపెట్టండి. నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేను. సిఐ గారు అంత ధైర్యంగా చెప్తుంటే ఎందుకు భయపడుతున్నావు? తర్వాత భయపడడానికి నేను ఉండను మేడం. వాళ్ళని నా ప్రాణం తీస్తారు. మీరు పోలీసులని నమ్మకుండా ఎవరో రౌడీల్ని చేతకాని వాళ్ళని మీరు నమ్ముతారా? మీరు ఉద్యోగస్తులు సార్. ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఆ మినిస్టర్ పదవిలో ఉన్నా లేకపోయినా ఆ హోదా, అధికారం ఆయనకి ఎప్పటికీ ఉంటాయి. అలాంటి వాళ్ళను ఎదిరించి మేము ఎక్కడ బతకగలం సార్? దయచేసి మమ్మల్ని వదిలేండి సార్. అది కాదు నేను చెప్పేది వినండి. వదిలేండి సార్. అతని పరిస్థితి చూస్తుంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళ లేడు. సరే, నేను కంప్లైంట్ ఇవ్వమని చెప్పి అడగను. నాకో మాట చెప్పు, ఆ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది? ఏమైందయ్యా? ఆ విషయం చెప్పడానికి కూడా భయపడుతున్నావా? సత్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇలాంటి సమాధానాలు మనకి ఎదురవుతున్నప్పుడు మన అడుగులు ముందుకు పడతాయా? చట్ట ప్రకారం సత్యగారిని అరెస్ట్ చేయలేకపోవచ్చు సార్. కానీ సత్యగారి భార్యగా నేనేం చేయాలో అది చేస్తాను. ఎంతకాలానికి ఈ ఇంట్లో మనస్ఫూర్తిగా నవ్వుకున్నావురా సత్య. మనతో పాటు కోడలు మంజు కూడా ఉంటే తను మనతో ఈ సంతోషాన్ని పంచుకునేది కదా. దానికి ఇలాంటి సంతోషకరమైన విషయాలు నచ్చవు. ఎంత కదనుకున్నది పోలీసే కదా. దాని మొహంలో కోపం, ఆవేశం, చిరాకు ఎప్పుడూ తాండవిస్తూ ఉంటాయి. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఆ మొహం చూడు, పొయ్యి మీద పెరండా ఎలా మాడిపోతుందో. డ్యూటీలో అలసిపోయి కాస్త డల్గా ఉంది లేవే. ఇంటి దగ్గర ఏ పని పాట లేకుండా నీలాగే ఉండి ఉంటే యాపిల్ పండులా నీ ఫేస్లా మంజు ఫేస్ కూడా నిగనిగలాడేది. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును, నువ్వు కూడా వచ్చి కూర్చో మంజు, సంతోషంగా మాట్లాడుకుందాం. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావమ్మా. కుటుంబం మొత్తం ఉంటే ఆ సంతోషమే వేరు కదమ్మా. అమాయకుల్ని బెదిరించి వాళ్ళ భూముల్ని ఆక్రమించి మీ కొడుకు ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటే తన పేరెంట్స్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ సత్యగారి భార్యగా, ఒక ఏఎస్ఐగా నేను హ్యాపీగా ఉండలేను. మంజు, ఏం మాట్లాడుతున్నావు? సత్యగారు, నేను మాట్లాడేది సత్యం. నిన్నగాక మొన్న యూత్ ప్రెసిడెంట్ అయ్యారో లేదో, ఆ కబ్జా లింగమూర్తి గాడి పంచన మీరు కూడా ఒక కబ్జా కోరులా చేరిపోయారు. మంజు, మతుండే మాట్లాడుతున్నావా? ఈ సత్య వాల్యూ ఏంటో తెలిసి కూడా విలువలేని ఆ తుచ్చపు లింగమూర్తి గాడి పక్కన నన్ను చేర్చి మాట్లాడతావా? మాట్లాడే పరిస్థితిని మీరు తెచ్చుకున్నారు సత్యగారు. మీరు తప్పు చేశారు. పోలీసులతో గేమ్ ఆడడం మీరు స్టార్ట్ చేశారు. మీ ఆటను కట్టేయడానికి పోలీస్ కళ్ళు మీ చుట్టూ డేగ కళ్ళతో కనిపెడుతున్నాయి. డ్రోన్ కెమెరాలా ఏరోప్లేన్ మోడ్లో అబ్జర్వ్ చేస్తున్నాయి.